వరల్డ్. సో ఈ రోజు అయితే మాకు ఫేర్వెల్, అందుకే నేను మా అక్క సారీ కట్టేసుకున్నాను. అండ్ సర్ప్రైజింగ్లీ మా అక్క వాళ్ళ బ్రాంచ్కి కూడా ఈరోజే ఫేర్వెల్ అండ్ తను కూడా సారీ కట్టుకుంది. సో ఎలా అంతా కమెంట్ చేసేయండి గాయస్. అండ్ మేము ఈ సారీస్ కట్టుకొని ట్రావెల్ చేసేసరికి చాలా టైం పట్టింది అండ్ వెళ్ళినప్పటికీ అందరూ వచ్చేసారు. అండ్ నా లుక్ ఎట్ మై బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ వేరింగ్ శారీస్. ఎందుకంటే ఇది లాస్ట్ పార్టీ మేమందరం కలిసి చేసుకునేది అండ్ అందరూ ప్రిటీగా రెడీ వచ్చేసారు. అండ్ మేము రాగానే మాకు ఒక రోజ్ అండ్ గ్రాడ్యుయేషన్ది సంథింగ్ క్రాఫ్టీగా చేసి చాలా బాగా ఇచ్చారు. మరి ఫేర్వెల్ అయితే ఫస్ట్ ఒక చిన్న గేమ్తో స్టార్ట్ అయ్యి తర్వాత డాన్సెస్ అన్నీ స్టార్ట్ చేశారు. ఆ డాన్సెస్ అన్నీ అయిన తర్వాత జూనియర్స్ అందరూ సీనియర్స్కి రోజెస్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. సో ఒక్కొక్కరు వచ్చి అలా నచ్చిన సీనియర్స్కి ఇస్తున్నారు. అండ్ సర్ప్రైజింగ్లీ ఏంటంటే నాకు ఒక 5 మెంబర్స్ ఇచ్చారు. సో నేను మిస్ రోజ్ అయ్యాది గాయస్. సో అందుకని చెప్పి ఒక గిఫ్ట్ కూడా ఇచ్చారు. సో మా ఫ్రెండ్ అది క్యూరియస్తో ఓపెన్ చేసేస్తుంది. అండ్ ఆ గిఫ్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. లైక్ జ్యువెలరీ పెట్టుకోవడానికి బాగుంటుంది అండ్ గర్ల్స్కి అది బాగా నచ్చుతుంది. అండ్ ఫేర్వెల్ అంటేనే మెమొరీస్ క్రియేట్ చేయడం. సో మా జూనియర్స్ అందరూ బాగా థింక్ చేసి పెయింట్స్ అండ్ బ్లాక్ కార్డ్స్ తెచ్చారు. సో మా ఫ్రెండ్స్ అందరూ కలిసి దాని మీద హ్యాండ్ ప్రింట్స్ వేసుకొని దానికి ఎలైట్ కింగ్డమ్ అని కూడా పేరు పెట్టుకున్నాం. ఇంకా తర్వాత మా జూనియర్స్ ఒక మంచి క్రియేటివ్ గేమ్ పెట్టి క్వశ్చన్స్కి ఎవరైతే ఆన్సర్స్ అవుతారో వాళ్ళు కర్రీలో జ్యూస్ తాగాలి అని చెప్పారు. సో మేమందరం మా ఫ్రెండ్స్ని బుక్ చేసేసాం. అండ్ తర్వాత మా జూనియర్ ఫ్యాకల్టీని ఇమిటేట్ చేసింది, చాలా బాగా చేసింది యాక్చువల్లీ. మరి మనకి ఏ అకేషన్ అయినా కూడా కేక్ కటింగ్ మ్యాండేటరీ కాబట్టి కేక్ కటింగ్ చేసేసాం. అండ్ దాని తర్వాత మా జూనియర్స్ అందరూ ఒక మంచి ఐడియాతో వచ్చారు. అదేంటంటే మా ఫస్ట్ ఇయర్ నుంచి ఉన్న వీడియోస్ ఫొటోస్ అన్నీ గ్యాదర్ చేసి ప్లే చేశారు. అండ్ అందరూ చాలా ఎమోషనల్ అయ్యారు. కానీ చాలా ఫన్నీగా ఉండే ఫస్ట్ ఇయర్ నుంచి చేసిన పనులన్నీ చూస్తే. మరి ఇన్ని వీడియోస్ పక్కన పెడితే మా ఫ్రెండ్స్ చేసే పనులు చాలా క్రేజీగా ఉంటాయి కాబట్టి అది సపరేట్గా వేసాము. సో ఇంకా అన్ని వీడియోస్ చూసిన తర్వాత మా ఫ్రెండ్స్ అండ్ మా క్లాస్ వాళ్ళు అందరూ చాలా ఎమోషనల్ అయిపోయారు. ఎందుకంటే 4 years ఆఫ్ బాండ్ ఇప్పుడు దూరం అయిపోతుంది అంటే అందరికీ బాధగానే ఉంటుంది. బట్ ఇట్స్ రియలీ గుడ్ టు సీ దట్. అండ్ ఇంకా ఫేర్వెల్ పార్టీ అయిపోయిన తర్వాత మా చేతికి ఒక గిఫ్ట్ ఇచ్చి సెండ్ ఆఫ్ ఇచ్చేసారు మా జూనియర్స్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గాయ్స్. ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ బై బై.